నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది రెసిడెన్షియల్ అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి. మనం ఉన్న ఏరియా వచ్చేసి గన్నవరం ఐటీ పార్క్ కి దగ్గరలో ఉన్నాము. మీరు చూస్తున్నది వచ్చి 100 ఫీట్ బైపాస్ అండి. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఇది డబల్ రోడ్డు, కానీ ఇది 100 ఫీట్ రోడ్డు, ఇది బైపాస్ రోడ్డు. ఇక్కడ వెంచర్ కాంపౌండ్ వాల్ ఉంది చూడండి, అటు సైడ్. అక్కడి నుంచి ఇటు సైడ్ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వరకు 100 ఫీట్ రోడ్డు. మనం ఏ విధంగా చూస్తున్నా సరే 100 అడుగులు పైనే ఉంటుంది ఇది. ఈ బైపాస్ రోడ్ వచ్చేసి మనకి ఇటువైపు వెళ్తే పురుషోత్తంపట్నంకి వెళ్తామండి. ఇటు సైడ్ వెళ్తే మనం గన్నవరం ఐటీ పార్క్ కి, కేసరపల్లికి, గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం. మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ చూసారా, ఆ అపార్ట్మెంట్స్ కానీ దాని వెనక ఉన్న హౌసెస్ అన్ని మొత్తం అంతా ఎగ్జిస్టింగ్ మనకు కనిపిస్తున్న డెవలప్మెంట్స్ అండి. అవన్నీ అపార్ట్మెంట్స్ చూస్తే తెలుస్తుంది మనకు. అలాగే సరౌండింగ్ అన్ని హౌసెస్. పక్కన విలేజ్ కి ఆనుకొని ఉంది మన వెంచరు. మనకి ఈ వెంచర్ వచ్చేసి మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఐటీ పార్క్ కి విత్ ఇన్ 1 కిలోమీటర్ అండి. మన వెంచర్ బ్యాక్ సైడ్ వస్తుంది. రోడ్డు కూడా ఉంది దానికి కనెక్టివిటీ. హెచ్సిఎల్ కి, టీసీఎస్ కంపెనీలకు వెళ్ళే ఐటీ పార్క్ వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి 100 ఫీట్ బైపాస్ రోడ్డు చెప్పాం కదా. పురుషోత్తంపట్నం, ముస్తాబాద్, గన్నవరం, కేసరపల్లి వెళ్ళే హైవే. అలాగే మనం ఏదైతే గన్నవరం హైవే నుంచి వైజాగ్, కలకత్తాకి వెళ్ళే నేషనల్ హైవే వచ్చేసి ఇక్కడ నుంచి 2 to 3 కిలోమీటర్స్ అండి. 2 to 3 మినిట్స్ వెళ్ళొచ్చు హైవేకి. అలాగే వెస్ట్ బైపాస్ కూడా మనకి కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మీరు చూస్తే సరౌండింగ్ లో చాలా వెంచర్స్ ఉన్నాయి. గన్నవరం హైవే మీద వెంచర్లు ఆల్రెడీ చాలా మంది వేశారు, కానీ ఇప్పుడు అక్కడ కొనే పరిస్థితులు లేవండి. ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్స్ లో కూడా చూస్తే ఆ స్క్వేర్ ఫీట్ ప్రైస్ కానీ, అక్కడ ఉన్న ఫ్లాట్ రేట్లు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ డెవలప్మెంట్స్ చూసి. అలాంటిది అపార్ట్మెంట్స్ నుంచి మన ఎగ్జాక్ట్ 200 మీటర్స్ లో మన వెంచర్ ఉంది. ఆల్రెడీ ఈ వెంచర్ 9.5 acres లో వేసి డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసేసారు, సోల్డ్ అవుట్ అయిపోయి. ఇదే వెంచర్ కి మనకి ఎక్స్టెన్షన్ గా 6.5 acres వేశారండి. ఆ 6.5 acres వేసిన ప్లాట్స్ ఇప్పుడు మనకి సేల్ చేయబోతున్నారు. అలాగే ఈ ఎగ్జిస్టింగ్ ఫేస్ లో కూడా మనకి కొన్ని ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు మంచి ఆపర్చునిటీ. మీరు చూస్తున్నారు కదా వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎంత గ్రాండ్ గా ఇచ్చారో. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. ఏదో సిఆర్డిఆర్ నామ్స్ ప్రకారం వేసేసామా, డెవలప్ చేసి ఇచ్చేసామా అన్నట్టు కాకుండా ఆర్చ్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ అన్ని క్వాలిటీ కానీ, స్టాండర్డ్స్ లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మొత్తం అన్ని డెవలప్ చేశారు. మనకి ఎంట్రన్స్ లో కూడా సీసీ రోడ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మన లోపలికి వెళ్ళి వెంచర్ యొక్క హైలైట్స్, డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం రండి. మనం ఇప్పుడు వెంచర్ లోకి వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా సీసీ రోడ్. ఇది 40 ఫీట్ గ్రాండ్ ఎంట్రన్స్ సీసీ రోడ్ అండి. 40 అడుగుల రోడ్డు. మీరు హద్దులు కూడా చూసుకోవచ్చు. అటు సైడ్ ఆ ఫుట్పాత్, అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఇది మీరు చూస్తున్నారు కదండి. మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది, ప్రతి ప్లాట్ కి ఎవెన్యూ ప్లాంటేషన్, అలాగే ఫుట్పాత్, అలాగే ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్. మీరు చూడొచ్చు వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వాటర్ ట్యాప్ కనెక్షన్. అలాగే ప్లాట్ నెంబరింగ్, అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అలాగే వాటర్ ట్యాంక్ మనకి. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా చూసుకోవచ్చు చుట్టూ వెంచర్ మొత్తం. మనకి ఇది 9.5 acres లో వేసిన వెంచర్ అండి. 9.5 ఎకరాల్లో వెంచర్ వేసి ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఫ్లాట్స్ కూడా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓన్లీ 4-5 ఫ్లాట్లు మాత్రం, అది కూడా కమర్షియల్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఈ వెంచర్ లో మనం ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ఆ కమర్షియల్ ఫ్లాట్స్ తో పాటు మనకి పక్కన ఎక్స్టెన్షన్ కూడా ఉంది 6.5 acres లో. మనకి ఆ రోడ్డు పక్కన రోడ్డు కనిపిస్తుంది చూడండి, ఆ రోడ్డు పక్కన మనకి గ్రావెల్ తోలేదు, ఎక్స్టెన్షన్ కూడా ఉంది 6.5 acres లో. సో ఈ వెంచర్ లో ఫ్లాట్ మిస్ అయిన వాళ్ళకి మనకి ఎక్స్టెన్షన్ లో ఫ్లాట్ తీసుకునే అవకాశం ఉందండి. దానిలో డిస్కౌంట్ కూడా వస్తుంది మనకి. సో ఈ 40 ఫీట్ సీసీ రోడ్ ఏదైతే ఉందో ఎంట్రన్స్, ఇది ప్రతి రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్డే ఇచ్చారండి. సీసీ రోడ్డు ఇవ్వటం వల్ల మనకి ఒక ప్రైమ్ లుక్ వస్తుంది, వెంచర్ కి ప్రైమ్ లుక్ వస్తుంది. మీరు చూస్తున్న ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే చూస్తే మనకి 3 sides మాత్రమే ఉంటుంది. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనే కాకుండా ఇటు సైడ్ మీరు చూసారు కదా, ఇది కాకుండా మనకి వెంచర్ చివరిలో కూడా వాటర్ ట్యాంక్ దగ్గర కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఎక్స్టెన్షన్ వైపు మాత్రం మనకి ఓపెన్ లో ఉంటుంది. ఇది కాకుండా మన వెంచర్ కి వచ్చే ముందు మనకి వెంచర్ ఆపోజిట్ లో ఆల్రెడీ చాలా వెంచర్స్ ఆల్రెడీ వేశారు, అయిపోయినాయండి. మన వెంచర్ లో కూడా మీరు చూస్తే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యింది ఆల్రెడీ. చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇటు సైడ్ వస్తే మనకి వెంచర్ లో హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది. మీకు కనిపించే హౌసెస్ వచ్చేసి మన వెంచర్ కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ వచ్చే విలేజ్ అండి అది. అది కాకుండా మన వెంచర్ లో కూడా హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కనెక్టివిటీ మన గన్నవరం ఎయిర్పోర్ట్ కి కానీ, కేసరపల్లికి కానీ, అలాగే
పురుషోత్తపట్నం ఏరియాకి కానీ ముస్తాబాద్ లాజిస్టిక్ హబ్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో గన్నవరం ఐటీ కారిడార్ విత్ ఇన్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది. దానికి అలాగే పక్కనే మీకు ఇందాక చూపించినట్టు ప్రైమ్ లొకేషన్ అపార్ట్మెంట్స్ కల్చర్, మొత్తం అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉన్న ఏరియా 100 feet బైపాస్ కి ఆనుకుని ఉన్న వెంచర్ అండి. ఇలాంటి వెంచర్ లో మనకు ప్లాట్ తీసుకుంటే విత్ ఇన్ 2-3 years లో డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రైమ్ లొకేషన్ కాబట్టి. అంతేకాకుండా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. విలేజ్ ఆనుకుని ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఇటు ఏలూరు వెళ్ళే మనకి ఇట చెన్నై కలకత్తా నేషనల్ హైవే ఏదైతే ఉందో గన్నవరం దగ్గర, ఆ హైవేకి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వెస్ట్ బైపాస్ హైవేకి, అలాగే మనకి పురుషోత్తపట్నంకి ముస్తాబాద్కి వెళ్ళే బైపాస్ ఏదైతే 100 feet బైపాస్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకి కూడా కనెక్టివిటీ ఉన్న వెంచర్ అండి ఇది. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి లేట్ చేయొద్దండి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ప్రతి ప్లాట్ కి మీరు చూస్తే మనకి ఓపెన్ స్పేస్ ఇచ్చారు చూడండి. ఈ ఫుట్పాత్ అనేది మొత్తం ఎంట్రన్స్ నుంచి చివరి వరకు ఫుట్పాత్ అని ఇస్తారు. కానీ మనకి మన ప్లాట్ లోకి వెళ్ళడానికి, సైట్ లోకి కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వెళ్ళడానికి, కార్ వెళ్ళడానికి మనకి ఓపెన్ స్పేస్ ఇచ్చి దానికి ఒక స్లోప్ ఇచ్చారు, ర్యాంప్ టైప్ ఇచ్చారు, చిన్న ర్యాంపు. ప్రతి ప్లాట్ కి అలా ఇచ్చారండి. చూసుకుంటూ మీరు ఎక్కడ ఏం చూసినా ప్రతి ప్లాట్ కి అలా లోపలికి కార్ వెళ్ళడానికి ఒక ర్యాంప్ ఇచ్చారు. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి లొకేషన్ లో, ఇలాంటి వెంచర్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేసుకోవాలనుకుంటే మాత్రం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.